హలో! ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉన్న నాకెంతో ఇష్టమైన పాలకూర ఉల్లికారం కర్రీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బావుంది. మీరు ట్రై చేయండి మరి. పాలకూరని 3 కట్టలు తీసుకొని అలా బాగా కడిగి ఆరపెట్టుకోండి. పెద్ద ఆనియను, గార్లిక్ అండ్ ఒక టమాటా కట్ చేసి రెడీగా ఉంచుకోండి. బ్లెండర్‌లో ఆనియన్ ముక్కలు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండ్ టమాటా పీసెస్ కూడా వేసేసి దీనికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు అండ్ నేను 3 స్పూన్ల కారం తీసుకున్నాను. మీకు ఇంకొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి బ్లెండర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండింగ్ బాగా అయిన తర్వాత ఇది రెడీగా ఉంచుకొని ఒక ప్యాన్‌లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ బాగా వేగాక కొంచెం ఒక గుప్పెడు ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వేయించండి. హలో! కరివేపాకు మర్చిపోకండి. కరివేపాకు కూడా వేసి బాగా వేగాక మనం రెడీగా ఉంచుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా వేసేసి ఆయిల్‌లో బాగా వేగనివ్వండి. కొంచెం సిమ్‌లో పెట్టి మూత పెట్టారంటే పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈలోపు మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా! అది కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం బాగా కలపండి. కలిపాక ఇలా కొంచెం ఫ్లేవర్ కోసము నేనైతే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూను. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసాక ఒకసారి బాగా కలిపి కూర చిక్కపడిపోయింది కదా! చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఒక మంచి బౌల్‌లో తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేశారంటే మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ బావుంటుంది. ఇది రైస్‌తో చాలా బావుంది. మీరు ట్రై చేయండి.